ఈనాడు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అండ్ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో 2026-27 గాను బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో 3,24,234 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో బడ్జెట్. ఈ బడ్జెట్ బీసీల యొక్క రక్త మాంసాలతోని కష్టార్జితంతో వచ్చినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్. కానీ ఈ బడ్జెట్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 52% ఉన్న బీసీలు, అంతకుముందు లెక్కల ప్రకారం 62% ఉన్నటువంటి బీసీలు, అంటే ఈ రాష్ట్రంలో 3,24,000 కోట్ల బడ్జెట్లో కనీసం దగ్గర 1,60,000 కోట్లు బడ్జెట్ బీసీలకు కేటాయించాల్సిన అవసరం ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా 2024-25 బడ్జెట్లో 9,200 కోట్లు కేటాయించి అందులో 2,068 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది, 7,000 కోట్లు ఖర్చు చేయలేదు. అదేవిధంగా 2025-26లో కూడా అప్పుడు కూడా 11,405 కోట్లు కేటాయించి 3,500 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అంటే బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ కాంగ్రెస్ పార్టీకి బీసీ సమాజం అంతా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 12,511 కోట్లు కేటాయించారు, కానీ ఇది ఏ మేరకు ఖర్చు చేస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. మరి పోయిన సంవత్సరం మీరు కామారెడ్డి డిక్లరేషన్లో సంవత్సరానికి 20,000 కోట్ల లెక్కన ఖర్చు పెడుతున్నారు, 2 సంవత్సరాలకు 40,000 కోట్లు, ఈ సంవత్సరం 20,000 కోట్లు మీరు చెప్పినట్టుగా. దీంట్లో 5,500 కోట్లు తీసేస్తే మరి 55,000 కోట్ల బడ్జెట్ని బీసీలకు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బడ్జెట్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రభుత్వం బీసీలకు ఎంబీసీ కార్పొరేషన్కి గత ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు 3,850 కోట్లు కేటాయించి దగ్గర 19 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది ఎంబీసీ కార్పొరేషన్కి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల కాలంలో. ఇప్పుడున్నటువంటి ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం 1,367 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఎంబీసీ కార్పొరేషన్ కేటాయించలే. అదే బీసీ కార్పొరేషన్లకి 2,252 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేస్తే, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో 2,252 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే బీసీ కార్పొరేషన్కి. అందుకే బీసీ సోదరుల ఎంబీసీ సోదరులు బీసీ సోదరులు ఒకటే గుర్తుంచుకోవాలి, ఈ యొక్క కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఏ పార్టీ అన్నా కానీ ఈ యొక్క పార్టీలని ఒక దున్నపోతులో మోసినట్టు మోస్తాం. మనం బీఆర్ఎస్ను మోర్చడం, కాంగ్రెస్ను మోర్చడం, బీఆర్ఎస్ మీద తీయట మీద వాడి మీద కోపంతో మనం కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకుంటే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కంటే దుర్మార్గం కూడా కాంగ్రెస్ చేస్తూ ఉంది. కాబట్టి ఏ పార్టీలు బీసీలని బతికించే పార్టీలు కాదు, ఏ పార్టీలు బీసీల యొక్క బాగుకునే పార్టీలు కావాలని మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకే రాబో కాలంలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గారు, చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఒక రాజకీయ పార్టీని తీసుకొచ్చి ఒక రాజకీయ శక్తిగా, ఒక రాజకీయ సంఘటిత బీసీలను సంఘటితపరిచి ఒక రాజకీయ శక్తిగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మావోయిస్టు పార్టీ నుంచి వచ్చినటువంటి మా అన్నలకు మేము చేతులెత్తి దండం పెట్టి విన్నపిస్తూ ఉన్నాం. అన్న, మీరు ఆ రోజు పెన్నులు వదిలి గన్నులు బట్టి అడగిపోయిన రోజుల కంటే, మీరు పెన్నులు వదిలి గన్నులు బట్టి అడిగిపోయిన రోజుల కంటే ఈ రోజు సమాజంలో మీరు గన్నులు వదిలిపెట్టి మీరు ఈ సమాజానికి వస్తున్న సందర్భంలో సమాజం అత్యంత ఉత్తాన పత్తాన అవస్థతో ఉంది. మొత్తం సమాజం అత్యంత ప్రమాదకరంగా ఉంది. కాబట్టి మావోయిస్టు అన్నతో కూడా మా చిరంజీవి సార్ ఆధ్వర్యంలో, మా బాలరాజు గౌడ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము చర్చలు జరిపి రాబో కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఒక సామాజిక న్యాయం కోసం ఒక పార్టీగా అవతరించబోతామని తెలియజేస్తూ, బీసీలు మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ పార్టీ వాడైనా గల్లాపట్టి గుంజి అడగాల్సినటువంటి అవసరం ఉంది, నిలదీయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మిత్రులారా, ఈ విధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి మీద అవాకులు చవాకులు పెంచడం జరిగింది. జగ్గారెడ్డి ఉంటే బాగుండని మీకెందుకు సిగ్గు అనిపిస్తలేదు? 45 మంది రెడ్లు ఎమ్మెల్యేలు కూడా సిగ్గు అనిపిస్తలేదు, 5 మంత్రులు కూడా సిగ్గు అనిపించట్లేదు మీకు? మొత్తం మీరే ఉండాలనుకుంటున్నా? ఈ సమాజంలో 62% ఓట్లు బీసీల యొక్క ప్రాతినిధ్యం ఉంది. బీసీల యొక్క ఓట్లతో మీరు ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయితే కనీసం పిసిసి అధ్యక్షుడు ఉంటే కూడా ఓర్వలేని కోమటిరెడ్డి వెంకరెడ్డిని క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా పున్నా కైలాషు నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఇస్తే ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఓర్వకు లేకుండా ఆ తీపేలను చూసి బీసీ ఉద్యమాలు చేసినాయి కాబట్టి ఆ రోజు పున్నా కైలాసం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీల మీద, బీసీల మీద క్రమశిక్షణ చర్యలు ఉంటే కాంగ్రెస్ పార్టీలో మరి రెడ్ల మీద ఎందుకు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కోమటిరెడ్డి వెంకరెడ్డి మునుగోడు బై ఎలక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలో ఉంటే బీజేపీ పార్టీ ఓటేమని చెప్పిన వెంకరెడ్డిని ఎందుకు సస్పెండ్ చేస్తలే కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, అదేవిధంగా
బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, పేద పిల్లల మీద, బడుగు బలైన వర్గాల మీద, సంక్షేమ హాస్టల్లో తింటున్నటువంటి పేద పిల్లలు పెట్టే అన్నం మీద కూడా ఈ మధ్య గరికపాటి నరసింహరావు గారు ఘోరమైనటువంటి మాటలు మాట్లాడిరు. దానికి వేరే సందర్భంలో మీటింగ్ పెట్టి ఖండిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇది మనువాద ఛాయల్ని కూకటి వేళతో పీకిలిస్తాం. అవసరమైతే మనువాదాన్ని మరోసారి తాగలేపుతాం. ఈ రాష్ట్రంలో ఈ కష్టం మనది, ఈ సంపద మనది. పిల్లలు చదువుకునే రాజ్యాంగ హక్కు, న్యాయం కానీ, కూడు గుడ్డ నీరు, ఆరోగ్యం అనేది పిల్లలకు అందించాల్సినటువంటి, అలాంటి పిల్లల యొక్క తిండి మీద కూడా దిగజారిపోయి మాట్లాడే స్థితికి చేరింది. సమాజం ఆలోచించాలి, బీసీ సమాజం ఆలోచించాలి తెలియజేస్తూ ఈ బడ్జెట్ని తీవ్రంగా అన్యాయం జరిగిందని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ బడ్జెట్ మీద పోరాటం చేస్తాం. బీసీ సమాజం అంటే మేల్కొని బీసీలంతా పోరాటం మీద రావాలని తెలియజేస్తా ఉన్నాను.